ఇండియాకు స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఎన్నికల యుద్ధంలో గెలిచేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులను ఒడ్డాయి. తమిళనాడు రాష్ట్రంలో 3 పార్టీలు తమదైన శైలిలో మేనిఫెస్టోలను తయారు చేసి ప్రజలకు వరాల జల్లు కురిపించాయి. తమిళనాడు ప్రజలు అధిక శాతం ఓటింగ్లో పాల్గొనడం, అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది తీవ్ర చర్చగా మారింది. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నవి ప్రధాన అంశంగా మారాయి. తమిళ ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టారు అనే విధంగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యం. సర్వే సంస్థలు ప్రజల నాడిని గుర్తించాయా? తమిళ ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టారా? టీవీకే పార్టీ ఎంతవరకు ప్రభావం చూపింది? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. 5 రాష్ట్రాల్లో ఎన్నికల పర్వం ముగిసిన నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీ కొన్ని చోట్ల అధికారంలోకి వస్తే ప్రతిపక్ష పార్టీ కొన్ని చోట్ల అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యంలో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా చెప్పడానికే కూడా కొన్ని కారణాలు ఉన్న నేపథ్యంలో అధిక శాతం ప్రజలు ఓటింగ్లో పాల్గొనడం, అధిక శాతం ఓటింగ్ శాతం రావడం అనేది ఇవాళ ప్రధాన చర్చనీయాంశంగా, అధిక శాతంలో వచ్చినటువంటి ఓట్ల ప్రభావం అనేది అధికార పార్టీకి ఉపయోగమా లేదు ప్రతిపక్షానికి ఉపయోగమా అనే విధంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యం. దేశవ్యాప్తంగా కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలపై తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రత్యేకంగా వారిదైన శైలిలో ఎగ్జిట్ పోల్స్ అందించిన నేపథ్యంలో అధికార పక్షం వైపు కొన్ని ఆశ కలిగించే విధంగా చెప్తుంటే ప్రతిపక్షం వైపు కొన్ని ఆశలు కలిగించే విధంగా చెప్తున్న నేపథ్యంలో ఇవాళ తమిళనాడు ఎన్నికలకు వచ్చే వరకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యం. తమిళనాడు అనే విషయానికి వచ్చే వరకు భావోద్వేగమైన ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. తమిళనాడు రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఇచ్చే తీర్పు కూడా ఒక ప్రత్యేకమైన తీర్పుగా ఉంటుంది అనేది గతం నుంచి చెప్పుకుంటున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇవాళ తమిళనాడులో 3 పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు 3 పార్టీలు కూడా ఇవాళ పోటీలో ఉన్న నేపథ్యంలో డిఎంకే అధికార పార్టీగా ఉండి, అన్నా డిఎంకే, టీవీకే ప్రతిపక్ష పార్టీలుగా ఉండి ప్రజల్లోకి ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో ఇవి ప్రతి పార్టీ కూడా ఉచిత పథకాలతో వరాల జల్లును కురిపించిన నేపథ్యం. ఉచిత పథకాలను మేము ఎక్కువగా అందిస్తాం, ఉచిత పథకాలను మేము ఎక్కువగా అందిస్తాం, ఉద్యోగాలను మేము ఇస్తాం, మహిళల పక్షాన మేము ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేసింది ఏం లేదు మేము చేస్తాం అనే విధంగా మేనిఫెస్టోలను తయారు చేసి ప్రజల్లోకి వదిలిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి కూడా మేనిఫెస్టోలను ప్రజల్లోకి ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో వీరు కూడా ఉద్యోగ భరితమైన ప్రసంగాలను చేయటం, ఉర్రూతల గురించే ప్రసంగాలను చేయటం, ప్రజలకు భావోద్వేగాన్ని కలిగించే ప్రసంగాలను చేయటం, ప్రజలతో కరచాలనాలు చేయటం, గాలిలో ముద్దులు ఇవ్వడం, అనేక రకాలుగా రాష్ట్ర అభివృద్ధికి చేసేది మేమే, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేది మేమే, యువతకు ప్రాధాన్యత ఇచ్చేది మేమే, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేది మేమే అనే విధంగా ఇవాళ అధికార పార్టీలు ప్రతిపక్షాలు జనంలోకి వెళ్ళిన నేపథ్యం. జనాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక శాతం ఓటింగ్ కోసం రావడం నేపథ్యం. దేశ విదేశాల నుండి కూడా అధిక శాతం ఓటింగ్ కోసమే వచ్చి ఓటింగ్ వేసిన నేపథ్యం. తమిళనాడు రాష్ట్రంలో పెద్ద సిటీలో, మద్రాసు లాంటి సిటీల్లో ఉన్నవాళ్ళు కూడా వారి గ్రామాలకు వెళ్ళి ఓటింగ్లో పాల్గొన్న నేపథ్యంలో ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో అధిక శాతం ఓటింగ్ నమోదైన నేపథ్యం. ఈ అధిక శాతం నమోదైన ఈ ఓటింగ్ అధికార పక్షానికి ఉపయోగంగా ఉంటుందా, ప్రతిపక్షాలకు ఉపయోగంగా ఉంటుందా, టీవీకే పార్టీ ఎంతవరకు తన ప్రభావాన్ని చూపించింది అనే విధంగా ఇవాళ పలు ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ అధిక శాతం ఓటింగ్ అనేది ఎవరికి ప్రమాదం, ఎవరికి మంచి జరుగుతుంది అనే విధంగా ఇవాళ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ విషయానికి వచ్చే వరకు కొన్ని విషయాలను మనం ప్రస్తావించవలసిన అవసరం ఉంది. అధికార పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, తమిళ వాదం కావచ్చు, యువతకు ప్రాధాన్యత కావచ్చు, ప్రకృతి విపత్తులతో ప్రజలతో ఉండటం కావచ్చు, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, మద్రాసు లాంటి మునిగిపోయే పరిస్థితులు వచ్చినా కానీ అన్ని సందర్భాల్లో కూడా స్టాలిన్ మరి ప్రజలతో మమేకమై ఉన్న సందర్భాలను మనం చూసిన పరిస్థితి కనపడుతోంది. ఆ పరిస్థితిని మరి ప్రజలు అర్థం చేసుకున్నారు అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. మత్స్యకారుల విషయానికి వచ్చే వరకు మత్స్యకారులకు కూడా స్టాలిన్ మరి ప్రభుత్వం అందుబాటులోనే ఉంది, అండగానే ఉంది అనే విధంగా వినపడుతున్న నేపథ్యం. రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడిలో కూడా ఇతను ప్రత్యేక శ్రద్ధను వహించడం, రాష్ట్రానికి
కేంద్రం నుంచి వచ్చే ఒత్తిడిని కూడా తట్టుకొని నిలబడటం అనేది స్టాలిన్ చేసిన దానిలో ఒక ప్రధాన అంశం. కక్ష సాధింపులు లేకుండా స్టాలిన్ ప్రభుత్వం యువతీ యువకులు ప్రతి ఒక్కరిని కూడా ఈ కక్ష సాధింపుల పర్వంలో ఎటువంటి ఇది లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగించడం, ఇదే కక్ష సాధింపు ప్రతిపక్షాల మీద కూడా లేకుండా ప్రతిపక్షాలను కూడా కలుపుకొని వెళ్ళడం అనేది ఇవాళ స్టాలిన్ చేసిన వాటిలో ఒక ప్రధాన అంశంగా అక్కడ ప్రజలు చెప్పుకుంటున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, తమిళ ప్రజలు కావచ్చు ఈ పాలన విషయంలో సుముఖంగానే ఉన్నారు, డిఎంకేకి అనుకూలంగానే ఉన్నారు అనే విధంగా వినపడుతున్న నేపథ్యం. అన్నా డిఎంకే విషయానికి వచ్చే వరకు అన్నా డిఎంకే ఒక ప్రధానమైన గట్టి పార్టీ, ప్రధానమైన బలమున్నటువంటి పార్టీ రాష్ట్రంలో. ఈ పరిస్థితుల్లో అన్నా డిఎంకే కూడా వారి మేనిఫెస్టోలో ప్రజలకు అనేక రకాలైన వరాల జల్లును కురిపించడం జరిగింది. రాజకీయ ఉద్దండులు కలిగినటువంటి పార్టీ కూడా అన్నా డిఎంకే అని చెప్పుకోవచ్చు. వారు కూడా అధికార పక్షంపై వారిదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించారు. ప్రభుత్వ లోపాలను, ఏకపక్ష నిర్ణయాలను, కుటుంబ పాలన అనే విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లను అభ్యర్థించిన పరిస్థితి. అధికారంలోకి రావడం కోసం, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులను తీసుకొస్తామనే విధంగా అన్నా డిఎంకే వెళ్ళిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇకపోతే మనం మూడో విషయానికి వచ్చే వరకు, టీవీకే పార్టీ విషయానికి వచ్చే వరకు, సినీ రంగంలో అనేక మంది ప్రముఖులు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో వారు అనేక పదవులను అలంకరించడం, ప్రభుత్వాలను పాలించిన వారు కూడా సినీ రంగం నుండి ఉన్న నేపథ్యం అది మనం చూసిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి రావడం, పార్టీ పెట్టడం, వారి పార్టీ యొక్క సైద్ధాంతిక విధానాలను చెప్పడం, మేనిఫెస్టోను తయారు చేయటం, మేనిఫెస్టో ప్రజలకి, మహిళలకి, యువకులకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా మేనిఫెస్టోను తయారు చేయటం, మేనిఫెస్టోను తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్లో ఉర్రూతలొగించే విధంగా వారి భావోద్వేగభరితమైన ప్రసంగాలు చేసి ప్రజలను ఆకట్టుకునే విధంగా విజయ్ ప్రయత్నం చేసింది అనేది ఒక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. రెండో విషయానికి వచ్చే వరకు విజయ్ 234 నియోజకవర్గాలలో కూడా ధనవంతులకు కాకుండా, వ్యాపారస్తులకు కాకుండా, ధనికులకు కాకుండా ఒక ప్రజాసేవ చేసేవారికి, పార్టీపై విశ్వాసంతో ఉండేవారికి, ప్రజలతో మమేకమై ఉండేవారికి, సామాన్యులకు మాత్రమే ఈ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదొక ధైర్యం కలిగినటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. అది సాహసోపితంగా ఉన్నటువంటి నిర్ణయమే అని కూడా మనం అనుకోవచ్చు. ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ధనంతో కూడి, వ్యాపారంతో కూడి ఉన్నటువంటి వారికి సీట్లు ఇస్తున్న పరిస్థితుల్లో సామాన్యులైన వారికి కూడా విజయ్ సీట్లు ఇవ్వడం, ఎలక్షన్లో నిలబెట్టడం అనేది ఇవాళ ప్రధాన అంశంగా మారిన నేపథ్యం. అదేవిధంగా ప్రజల్లోకి ఆ విధంగానే ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలను ఓట్లు అడగడం, మహిళలను, యువకులను కూడా ఆకర్షించే విధంగా ప్రసంగాలు చేయడం, ఒక్క అవకాశాన్ని ఇవ్వండి, రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా, రాష్ట్రాభివృద్ధిని తీసుకొస్తా, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, మహిళలకు బంగారం లాంటివి ఇస్తా, అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా నేను ముందుకెళ్తా అనే విధంగా విజయ్ కూడా వెళ్ళటం అనేది వాళ్ళ ప్రధాన అంశమైన విషయం. ఈ మూడు పార్టీలు మూడు రకాలుగా వారి రాజకీయ శైలిలో, వారి నాయకత్వ శైలిలో ప్రజల్లోకి ఓటింగ్కి వెళ్ళారు, ఓట్లను అభ్యర్థించారు. ప్రజలు కూడా ఓట్లు వేశారు. తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి కనపడుతుంది. తండోపతండాలుగా ఓట్లు వేయబట్టే అధిక శాతం ఓటింగు నమోదైన నేపథ్యం. ఈ అధిక శాతం ఓటింగు ఇవాళ అధికార పక్షానికి న్యాయం జరుగుతుందా, ప్రతిపక్షానికి న్యాయం జరుగుతుందా, ఎటు జరుగుతుంది? ఈ ఓటింగ్ శాతం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ తమిళనాడు విషయానికి వచ్చే వరకు, తమిళనాడు అన్నా డిఎంకే విషయానికి వచ్చే వరకు అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారు అనే విధంగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యం. రెండో విధానానికి వచ్చేవరకు అన్నా డిఎంకేకు మధ్యతరగతి మధ్యస్థంగా తీర్పునిచ్చారనే విధంగా చెప్తున్న నేపథ్యం. టీవీకేకి వచ్చే వరకు కొంతమేరకు ఒక న్యాయాన్ని ప్రజలు చేశారనే విధంగా చెప్తున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇవాళ మే 4వ తారీఖు వచ్చే ఫలితాల నేపథ్యంలో మే 4వ ఎగ్జిట్ పోల్స్ చెప్పే విధానం కావచ్చు, విశ్లేషకులు మాట్లాడేది కావచ్చు, రాజకీయ మేధావులు మాట్లాడేది కావచ్చు, ఎవరు మాట్లాడినా, ఏ చర్చ జరిగినా 4వ తారీఖు సాయంత్రానికి
తమిళనాడు రాజకీయాల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు, ఎవరిని స్వాగతించారు, ఎవరికి పట్టం కట్టారు అనే విధానాన్ని మనం 4వ తారీఖు మాత్రమే చూడగలం. ఈ పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఎంతవరకు నిజం, ఏ సంస్థ ఏది ఎంతవరకు న్యాయంగా చెప్పింది, ఏ సంస్థ ఎంతవరకు ప్రజల నాడిని గమనించింది అనేది 4వ తారీఖు మాత్రమే మనకు అర్థమయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో 4వ తారీఖు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.